నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ప్రవహించే ప్రతి జీవనది ఈ జాతి సంస్కృతి ప్రవాహంలాగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. జీవనదులన్నింటికీ ఒక చారిత్రక ఆధారం ఉంది. మనకి శాంతిని, శక్తిని ఇచ్చేటువంటి ఈ నదులన్నీ పుణ్యక్షేత్రాల వెంబటి ప్రవహించడం వెనుక భగవంతుని లీలా విశేషాలెన్నో మనకి సాక్షాత్కరిస్తున్నాయి. ఒక్క మునక వేస్తే చాలు సమస్త పాపాలను ప్రక్షాళన చేసే జీవనదిగా ప్రసిద్ధి నొందింది గంగ. సాక్షాత్తు పరమేశ్వర్ని అనుగ్రహం వల్లే భూమి మీద గంగ ప్రవహిస్తోందని పురాణాల ద్వారా మనకి అవగతమవుతోంది. పరమ పావని ఆ గంగానది ఒడ్డున వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్. మన పురాణ గాథలలో హరిద్వార్కి విశేషమైన ప్రాశస్త్యం ఉంది. స్వయాన గంగమ్మ తల్లి తన స్థావరంగా ఏర్పరచుకుంది అని చెప్పబడుతున్న ఈ క్షేత్రం భగవంతుని లీలలకు ప్రతీకగా నిలిచింది. పరమపావని గంగకు ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. जय गंगे माता, श्री जय गंगे माता, जो नर तुझको ध्याता, जो नर तुझको ध्याता, मन वांछित फल पाता. ओम जय गंगे माता. హరిద్వార్ అంటే హరిని చేరేందుకు ద్వారం. ఈ పేరుతో అనేక వ్యాఖ్యానాలున్నాయి. ఉత్తరాఖండ్, హిమాలయ పర్వత శ్రేణులపై పూజ్య దేవీదేవతల నివాస స్థానాలున్నాయి. కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి లాంటి పవిత్ర తీర్థస్థానాలు అన్నీ హిమాలయ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి. తీర్థయాత్రికుల పర్వతారోహణ హరిద్వార్ నుండి మొదలవుతుంది. కేదార్నాథ్ను శివుడి నివాస స్థలంగానూ, బదరీనాథ్ను హరినివాస స్థలంగానూ చెప్తుంటారు. ఈ రెండు తీర్థస్థలాలకు దారి ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. అందుకే దీనిని హరిద్వార్ అంటారు. స్వతహాగా హరిద్వార్ ఒక పవిత్ర తీర్థస్థలం. హరిద్వార్ను గంగాద్వార్ అని కూడా అంటారు. ఎందుకంటే హిమ పర్వతాలలో గంగ
గోముఖ గంగోత్రి నుండి వెలువడిన తరువాత తన ప్రయాణంలో మైదాన ప్రాంతాలకు ప్రవేశించేటప్పుడు మొదటగా హరిద్వార్లోనే దర్శనమిస్తుంది. హరిద్వార్ స్వర్గద్వార్గా కూడా ప్రసిద్ధి. హరిద్వార్ యాత్ర చేసి గంగలో స్నానం చేయటం ద్వారా భక్తులు తమకు సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని, స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఉత్తరాంచల్లోని హరిద్వార్ ఉత్తరప్రదేశ్లో ఒక భాగం. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత హరిద్వార్ ఉత్తరాంచల్ రాష్ట్రంలోని ప్రముఖ నగరంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ నుండి 225 కిలోమీటర్లు ఉత్తరాంచల్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుండి నేరుగా సంబంధం కలిగి దగ్గరగా ఉంది. ప్రాంతాల విభజన కారణంగా తీర్థస్థలమైన హరిద్వారుపై ఎలాంటి ప్రభావం పడకూడదు, పడలేదు కూడా. ఎందుకంటే హరిద్వార్ ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ప్రదేశం కాదు. యావత్ భారతదేశంలోని తీర్థస్థలాలలో ముఖ్యమైనది. హరిద్వార్ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ప్రపంచం నలుదిక్కుల నుండి వచ్చే భక్తులతో సంవత్సరం పొడుగునా రద్దీగా ఉంటుంది. ఈ తీర్థస్థలానికి శ్రావణమాసం ప్రత్యేకం. ఎందుకంటే ఈ శ్రావణమాసంలోనే శివభక్తుడైన కావిడి ఇక్కడి గంగాజలంతో దేశంలోని అన్ని శివలింగాలకు అభిషేకం చేసి ముక్తిని పొందాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అది భక్తుల నమ్మకం కూడా. కుంభమేళ. కుంభమేళ సమయంలో పవిత్ర తీర్థస్థలమైన హరిద్వార్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సూర్యచంద్రులు మేషరాశిలోనూ బృహస్పతి కుంభరాశిలోనూ ఉన్నప్పుడు 6వ పక్షంలో కుంభమేళ నిర్వహిస్తారు. ఈ కుంభమేళా సమయంలో పవిత్ర గంగా స్నానం సర్వపాప నివారణమని, స్వర్గప్రాప్తికి మార్గమని భక్తులు నమ్ముతారు. హరికి పౌడి, దీనికి అర్థం హరి చరణాలు అని. హరికి పౌడి హరిద్వార్లోని ముఖ్యమైన తీర్థస్థలం. ఈ ప్రాంతాన్ని పురాణాల్లో పుణ్యభూమిగా, అర్ధభూమిగా పేర్కొన్నారు. ఇక్కడే బ్రహ్మకుండం ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మ స్వయంగా తన పేరుని ఈ కుండానికి ఇచ్చినట్లు చెబుతారు. బ్రహ్మకుండంగా ఉన్న ఈ ప్రదేశమే తర్వాత హరికి పౌడిగా ప్రసిద్ధి చెందింది. వీరుడైన విక్రమాదిత్యుడి తమ్ముడు భర్తృహరి ఇక్కడే తపస్సు చేసి స్వర్గప్రాప్తి పొందాడని చెప్తుంటారు. తన తమ్ముడైన భర్తృహరి గుర్తుగా రాజా విక్రమాదిత్యుడు ఈ స్థలాన్ని అభివృద్ధి చేశారు. రాజా విక్రమాదిత్య ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మెట్లను నిర్మించారు. ఈ మెట్లనే స్థానికులు పౌడి అంటారు. అప్పటి నుండి ఈ ప్రదేశం హరికి పౌడిగా పేరుగాంచింది. ఈ హరికి పౌడిని తాకుతూ గంగానది పాయ ఒకటి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది.
హరిద్వార్లో ప్రవహించే ఈ పాయ లోతు అంత ఎక్కువగా ఉండదు. కాని హిమవత్ పర్వత శ్రేణుల నుండి వచ్చే గంగ వేగం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువంటే స్నానం చేసేటప్పుడు నీళ్లలో కాళ్లు నిలవవు. ఇలాంటి ప్రమాదాల నుంచి భక్తులకు రక్షణ కల్పించటానికి స్నానఘాట్లలో ఇనప కమ్మీలు, గొలుసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. चंद्रमा देवता, बसव देवता, रुद्रा देवता, आदित्य देवता, मरुतो देवता, विश्वे देवा देवता, बृहस्पति देवतेन्द्रो देवता, वरुणो देवता। ओम द्यौः शांति अंतरिक्षं शांति पृथ्वी शांतिरापः। హరిద్వార్లోని బ్రహ్మకుండలిలో ఉన్న బ్రహ్మ మందిరంలో బ్రహ్మకి, గంగ మందిరంలోని గంగామాతకి అర్చనలు, విశేష పూజలు జరుగుతాయి. బ్రహ్మకుండ్లోనే విష్ణు పాదుకలు, మానసాదేవి మరియు మహావీర మందిరం ఉన్నాయి. హరికిపౌడి స్నానవాటికలో స్నానమాచరించిన భక్తులు పరిసర గుళ్లల్లో పూజాధికాలకు, దైవ దర్శనాలకు బయలుదేరి వెళ్తారు. హరిద్వార్లోని మరో గుడి కుష్ మరియు అంబర్. కుష్ అనేది ఒక జాతి గడ్డి. దీనిని హిందూ సంప్రదాయం ప్రకారం పూజాదికాలలో ఉపయోగిస్తారు. అంబర్ అనే ప్రవాహం నదీ ప్రవాహం. హరిద్వార్లోని గంగా తీరంలో ఉన్న ఈ కుషాంబర్ స్నానఘట్టానికి ఈ పేరు స్వయంగా దత్తాత్రేయుల వారు పెట్టారని అక్కడి వారు అంటుంటారు. लक्ष्मी जपत्न्या भूरात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्मिनो व्याप्तम् स्नान्निशाणां मयि घाणा सर्वलोकं मयि घाणः माल्यादिनी सुगन्धिनी पुष्पाणि माल्यात्यादिनी मे प्रभु मयान्तानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यतां महाध्यां गोत्रस्यादिर्माना काश्यप गोत्रस्याप्ना नाम बोलेंगे सिरजी यदा नामस्तीना मरणागत नाम प्रीत पितु पिताजी का। గంగలో స్నానం ఆచరిస్తే సమస్త పాపాలు ఎలా ప్రక్షాళనమవుతాయో ఇక్కడ పెట్టే పిండ ప్రదానాలు కూడా నేరుగా పూర్వీకులకి ఆత్మశాంతిని, ముక్తిని ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం. ఆ విశేషాలేమిటో కుషావతే ఘాట్లో మనం తెలుసుకుందాం. దత్తాత్రేయుల వారు దాదాపు 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన స్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ చోటులో పిండ ప్రదానం, యజ్ఞోపవీత ధారణం లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. దత్తాత్రేయుల వారు ఈ స్థలానికి కుషాంబర్ అని నామకరణం చేసినప్పుడే ఇక్కడ ఎవరైతే పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతలు జనన మరణ చట్రం నుండి ముక్తిని పొందుతారు అని వివరించాడని వీరి నమ్మకం. ओम यमाय त्वा वर्णित्वा यम पितरे नमः पितृमते नमः धर्माय नमः धर्मराजाय नमः धर्मराजदेवताय स पिंडस्ते नमः। अब सभ्येनम कोर्यदा जनेऊ को उस बाजू में कर देना। अध्याम गोत्रोत्पन्नम जजमाना काश्यप गोत्रस्य नामो हम अपना नाम ले लेना। मरणागत नाम पितु यदा नाम पेतस्य पिताजी का नाम ले लेना। असद्गति नुणाते सद्गति प्राप्ति कामनाया वैकुंठलो प्राप्ति कामनाया मोक्ष पर्यंतम नारायण बलकर्म एक। శాప విమోచనం కోసం రావి చెట్టుకు పోయటానికి నీరు కావాలి. ఇచ్చటి గంగాజలం పరమ పవిత్రం. ఈ నీటిని అందుకు ఉపయోగిస్తారు. కుషాంబర్ ఘాట్లో ఈ రావి చెట్ల జన్మ వృత్తాంతం ఎవరికీ సరిగ్గా తెలియదు. కాని ఇక్కడి పండాలు చెప్పేదాని ప్రకారం ఈ రావి చెట్టు పైకి ఎంత పెరుగుతుందో క్రిందకి అంటే భూమిలోకి వేర్లు అంతగా పెరుగుతుంటాయని చెప్తుంటారు. ఈ చెట్టు ఎంత పురాతనమైందంటే
ఈ కుషాంబర్ ఘాట అంతా అని ఇక్కడి వారంటుంటారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తీర్థస్థలంలో యజ్ఞం చేయటం ఉత్తమమని చెప్పబడింది. హరిద్వార్లో మనోవాంఛ ఫలసిద్ధి కోసం రకరకాల యజ్ఞాలు చేస్తుంటారు. హరిద్వార్లో ఉన్న అత్యంత ప్రాచీన మందిరాల్లో మాయాదేవి మందిరం ఒకటి. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలోకి వెళదాం పదండి. హరిద్వార్ పురాతన నామం మాయాపురి. మహాదేవి మాయా పేరు మీద ఈ పట్టణానికి మాయాపురి అని పేరు వచ్చింది. ఇక్కడి మాయాదేవి మందిర మహత్యం పేరులోనే తెలుస్తుంది. విష్ణుఘాట్ దగ్గర ఉన్న ఈ మందిరానికి హరిద్వార్లోని పురాతన మందిరాల్లో ప్రముఖ స్థానం ఉంది. ఈ మందిరం కథేమిటంటే, దక్షయాగం సమయంలో ఆత్మార్పణ కావించిన పార్వతీదేవిని చూసి కోపించిన పరమశివుడు పార్వతీదేవి మృత శరీరంతో తాండవం చేస్తున్న సమయంలో దేవి మృత శరీరంలోని నాభిభాగం ఇక్కడ పడిందని, ఆ ప్రదేశంలోనే శక్తిపీఠం నిర్మించారని చెప్తుంటారు. శక్తి అంటే దుర్గామాత. మాయారూపంలో ఇక్కడ ఉందని భక్తుల నమ్మకం. అయినా హరిద్వార్లోని హరికిపోడి లాంటి దర్శనీయ ప్రదేశాలలో కనిపించినంత భక్తుల రద్దీ ఇక్కడ మాయాదేవి మందిరంలో ఉండదు. కాని స్థానిక భక్తులలో మాయా మందిర మహత్యం మాత్రం ఏమీ తగ్గలేదు. ఈ ప్రదేశం భక్తుల కోరికలు తీర్చే సిద్ధపీఠంగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రి 9 రోజులు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హరిద్వార్లో మరో ప్రాచీన ఆలయం బిల్వకేశ్వర మహాదేవుని ఆలయం. సాత్వికతకు ఆధ్యాత్మికతకు మారుపేరైన ఈ ఆలయ వైశిష్ట్యం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. బిల్వకేశ్వర్. బిల్వపత్రం పరమశివునికి ప్రీతిపాత్రం. అందుకే హరిద్వార్లోని గంగానది పశ్చిమ తీరంలోని బిల్వ వృక్షాల మధ్య వెలసింది ఈ మందిరం. ఇందులోని శివుని బిల్వకేశ్వరుడు అంటారు. అందుకే ఈ మందిరం ఆ వృక్షం పేరున బిల్వకేశ్వర్ మందిరంగా ప్రసిద్ధిగాంచింది. ఈ మందిరం బిల్వ పర్వతం కింద ఉంది. దీని మహత్యం చాలా గొప్పది. ఇక్కడి గుడి బిల్వ వృక్షం కింద నిర్మితమైంది. కాని ప్రస్తుతం అక్కడ వేప చెట్టు ఉంది. యుగారంభంలోనే ఇక్కడ బిల్వ వృక్షం ఉండేది. కాలక్రమేణా యుగం మార్పుతో ఇక్కడ వేప చెట్టు పెరిగింది. ఇలా వృక్షం మార్పు మూలంగా ఇక్కడ శివుని మహత్తు మరింత పెరిగింది. ప్రపంచంలోని శివభక్తులకు బిల్వకేశ్వరుడిపై మరింత నమ్మకం కలిగింది. బిల్వకేశ్వర మందిరం నుండి బిల్వ పర్వతం వైపు ప్రయాణం సాగిస్తే దగ్గర్లోనే ఒక నదీపాయ వస్తుంది.
దీనినే శివధార అంటారు. దీని ప్రక్కగా గౌరీదేవి ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని గౌరీకుండ్ అంటారు. ఇక్కడ గౌరీదేవి విగ్రహం ఉంది. బిల్వకేశ్వర మందిర మహత్యం గురించి కేదార్ఘడ్లో చెప్పబడింది. ఈ శివలింగ దర్శనమాత్రం చేతనే మనిషి శివాన్వితుడవుతారు అని అంటారు.